పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రేమగల ప్రియమైన సహోదరి సహోదరులారా, రెండు మనలను సృష్టించిన సర్వేశ్వని ముందు సాగిలపడి ఆయనను ఆరాధింతము. ఎందుకనగా ఆయన సర్వాధికారి, ఆయనే మన కర్త. ఈరోజు మనము 5వ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం. మొదటి పఠనము యోబు గ్రంథము 7వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 4 మరియు 6 నుండి 7 వరకును. రెండవ పఠనాన్ని పునీత చిన్నప్ప గారు మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 9వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనము మరియు 22 నుండి 23 వచనాలను, పవిత్ర సువిశేషాన్ని మార్కు శుభవార్త 1వ అధ్యాయము 29 నుండి 39 వచనాలని మనము ధ్యానిస్తూ ఉన్నాం. అందరూ మేము వెతకుచున్నారు అని మార్కు శుభవార్త 1వ అధ్యాయం 37వ వచనంలో పలకబడుతూ ఉన్నది. అంటే ఈరోజు మనము ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకోబోతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, శ్రమల యొక్క అంతర్యం ఏమిటి? బాధలు మన జీవితంలో అనివార్యం. అయితే ఈ లోక బాధల్లో చివరిది మరియు తీవ్రమైనది ఏమిటంటే మరణము. నాశనము చేయబడవలసిన చివరి శత్రువు మృత్యువు అని పునీత చిన్నప్ప గారు రాసిన మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 15వ అధ్యాయము 26వ వచనంలో చెప్పబడుతూ ఉన్నది. అలా మన బాధలలో మనం అశక్తులము. అందుకే మన బాధలకు అర్థాన్ని వెతకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మరి క్రైస్తవులకు, క్రీస్తును విశ్వసించి అనుసరించిన వారైన మన బాధలకు క్రీస్తు శ్రమల అర్థాన్ని చేకూరుస్తూ ఉన్నాయి. అంటే బాధలను, మరణాన్ని జయించడానికి క్రీస్తు ఒక రక్షకునిగా ఏటించాడని మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తు శారీరక బాధలను మాత్రమే కాకుండా సంపూర్ణ వ్యక్తి స్వస్థతను పరచును. అంతర్గత స్వస్థత అంటే పాప మన్నింపు. ఆయన ప్రేషిత కార్యాలు మన బాధల ఉపశమనం కొరకు దేవుడు మన జీవితాలలో జోక్యం చేసుకుంటున్నాడు. అయినప్పటికీ బాధలను ఆయన అనుమతించును. దేవుని మహిమ వీని యందు బలపడుటకై వీడు గుడ్డివాడుగా పుట్టిను అని యోహాను శుభవార్త 9వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చూస్తున్నాం. అంటే బాధల్లో ఉన్న వ్యక్తి దేవుణ్ణి వెతకడానికి ప్రయత్నం చేస్తాడని యొక్క వాక్యము యొక్క అంతర్గతమైన రూఢీపరిచినటువంటి నిగూఢమైన అర్థాన్ని తెలియచేస్తున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి పఠనాన్ని మనం చూసినట్లయితే శ్రమల యొక్క వాటిని ఎలా అర్థం చేసుకోవాలో తెలియచేస్తుంది. ఈనాటి మొదటి పట్టణంలో యోబు జీవిత కథ మనం విన్నాం. యోబు ఆయన జీవితంలో ఎన్నో కష్టాలని, బాధల్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఆయన పొందే బాధలను మాటల్లో వ్యక్తపరుస్తూ ఉన్నాడు. తన స్నేహితులు ఆయన విడిచిపోయారు. యోబు పాపం చేశాడని ఒకరు, పశ్చాత్తపడాలని ఒకరు, చేసిన తప్పులకు శిక్ష అనుభవించాల్సిందేనని మరి ఒకరు, చివరికి ఆయన భార్య కూడా శంకిస్తూ ఉన్నది. దేవుని శపించి మరణింపు అని కోరుతూ ఉన్నది. కానీ యోబు, దేవుడు మనకు శుభములు దయచేసినప్పుడు స్వీకరించాం కదా, కీడులను పంపినప్పుడు మాత్రమే స్వీకరింపవలదా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆ విధంగా బాధల్లో కూడా యోబు ఇంకా ఎక్కువగా దేవుణ్ణి వెతుకుతూ ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయనకు మరింత దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే యోబు విశ్వాస ప్రార్థనకు దేవుడు జవాబిస్తూ ఉన్నాడు. మనం కూడా మన కష్టాలకు, బాధలకు కృషించిపోకుండా ఆధ్యాత్మిక హృదయంతో వాటి ద్వారా దేవుడు మనకు అందిస్తున్న సందేశాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. బాధల్లో ప్రభు మనల్ని పరిశుద్ధులుగా చేస్తూ ఉన్నారు. మన విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడా, బలపరుస్తున్నాడా, మనల్ని నిలకడగా పరీక్షిస్తున్నారా, మన దైవ సోదర ప్రేమను పరీక్షిస్తున్నారా అని మనం తప్పక గ్రహించాల్సినటువంటి విషయం. బంగారం మెరవాలి అంటే నిప్పులో కాలాలి. అలాగే మనం కూడా ప్రార్థనలో ఎదగాలి అంటే కష్టాల కొలిమిలో కాలాలి.
ప్రార్థనతో, పవిత్రాత్మ శక్తితో జవాబు వెతికిన వారికి సరైన సమాధానం దొరుకుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక ఈ రెండవ పట్టణాన్ని మనం చూసినట్లయితే పునీత పౌలు గారు మనకు శ్రమల్లో ఆదర్శంగా నిలబడుతూ ఉన్నారు. ఈ రెండవ పట్టణంలో పౌలు గారు ఏమంటున్నారంటే, ఈ పనిని అంటే సువార్త బోధనను నేను చేసినచో ప్రతిఫలమును ఆశింపవచ్చును, కానీ అది నా విధి అని భావిస్తే నాకు ఒక పని అప్పచెప్పబడిందని అర్థం. ఈ వాక్యం మనము 1 కొరింథీయులకు రాసిన లేఖ 9వ అధ్యాయం 17వ వచనంలో చూస్తున్నాం. అంటే పౌలు గారు యేసుక్రీస్తు వలె దైవ వాక్యార్చనలు చేస్తూ ఉన్నాడు. ఎన్ని ఇబ్బందులు, బాధలను, శ్రమలు వచ్చినప్పటికీ కూడా ధైర్యంతో ఎదుర్కొని సువార్తను బోధించి తన జీవితాన్ని అర్పిస్తూ ఉన్నాడు. యోహాను శుభవార్త 9వ అధ్యాయం 4వ వచనంలో ప్రభు చెప్పిన మాటలను తన జీవితంలో పాటిస్తూ ఉన్నాడు. పగట వేళనే నన్ను పొందగలము అని ప్రతిదీ ఆయన కొరకు చేద్దాం. మన బాధలను, కష్టాలను, మన అనుదిన కార్యాలను ఆయన చెంతకు తీసుకొని వద్దాం అని ఆయన పలుకుతూ ఉన్నాడు. భారమచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రెండు, మీకు విశ్రాంతి నొసగుదునని మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తున్నాం. ఇక చివరిగా సువిశేష పట్టణాన్ని గనక పరిశీలించి చూసినట్లయితే శ్రమల్లో మనము ప్రభువును వెతుక్కోవాలి. ఈనాటి సువిశేష పట్టణంలో కూడా కష్టాలలో, బాధల్లో ఉన్న ప్రజలందరూ ప్రభు కొరకు వెతుకుతూ ఉన్నారు. ప్రార్థనా మందిరంలో అధికారపూర్వకంగా బోధించి అపవిత్రాత్మ ఆవేశించిన వారిని స్వస్థతపరిచి ఇంకా మరెంతో మందిని స్వస్థతపరుస్తూ ఉన్నారు ప్రభువు. వేకువజాముననే ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండగా సీమోను అతని సహచరులు ప్రభువును వెతుక్కుంటూ వెళ్ళి ఆయన్ని కనుక్కొని అందరూ మేము వెతుకుచున్నారు అని చెప్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థనా జీవితంలో ఎవరిని వెతకాలి? మనము ప్రభువును వెతకాలి. అంటే ఈ రోజుకి కూడా అందరూ ఆయన కొరకు వెతుకుతూనే ఉన్నారు. మన కష్టాలు, మన బాధలు ఎంత అయినప్పటికీ ఆత్మశక్తితో వాటన్నిటినీ జయించాలి. దానికి దేవుని యొక్క కృప, యేసు నామమున ఎలాంటి బాధలనైనా మనం ఎదుర్కోవచ్చు. దేవుని నుండి మనం ఎన్నో అనుగ్రహాలు పొందుకుంటూ ఉన్నాం. ఏది ఆశించకుండా ఇతరులతో ఆ వరాలని పంచుకోవాలి. మన జీవితానికి ఒక అర్థాన్ని చేకూర్చుకోవాలని ప్రభు ఆశిస్తూ ఉన్నారు. మరి ప్రార్థనతో కూడిన జీవితం దేవునికి దగ్గరగా చేరేటువంటి జీవితం అని మనం గుర్తించాలి. ఇతరులతో పంచుకొని జీవితం స్వస్థత, పశ్చాత్తాపంతో కూడిన జీవితాన్ని జీవించాలని మన నుండి ప్రభు ఆశిస్తూ ఉన్నారు. తండ్రి చిత్తాన్ని కనుగొనడానికి యేసు ప్రతిదినం ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన ప్రార్థనా మందిరాల్లో అలాగే ఏకాంత ప్రదేశాల్లో ప్రార్థన చేశాడు. యేసు ప్రభువుకు కూడా తన ప్రేషిత కార్యాల్లో ప్రార్థన ఎంతో ప్రధానమైనదని, దేవుని కుమారుడైనప్పటికీ కూడా ప్రార్థన యొక్క అవసరతను, తండ్రి దేవునితో సంభాషించడం ఎంతో అవసరమని ప్రభువు గుర్తిస్తూ ఉన్నాడు. మరి మనకి ఇంకా ఎంత అవసరమో గుర్తించాలి. అందుకే దైవ చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రభు మనకు ప్రార్థన నేర్పిస్తూ ఉన్నారు. మన జీవిత అంధకారం నుండి బయటపడటకు ప్రార్థన ఎంతో ప్రాముఖ్యాన్ని, మరి అలాగే క్రీస్తు అనుచరులుగా క్రీస్తు వలె మారడానికి ప్రయత్నం చేయాలి. తండ్రి చిత్తము, ప్రభు నిన్ను ఈ లోకమున మహిమపరచితిని అని యోబు గ్రంథము 17వ అధ్యాయము 4వ వచనంలో పలుకుతున్నారు కదా. మనతో ప్రభు ఇలా అంటున్నాడు, ప్రజలు మీ సత్కార్యములు చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నతించుటకు మీ వెలుగును వారి ఎడల ప్రకాశింప నిండు అని మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 16వ వచనంలో ప్రభు తెలియజేస్తున్నాడు. ప్రభు ప్రేషిత కార్యాల్లో మనము భాగస్థులమే.
తండ్రి కుమారుని పంపినట్టే మనల్ని కూడా పంపుతూ ఉన్నారు. అంటే నన్ను విశ్వసించేవాడు నేను చేయు క్రియలను చేస్తాడు, ఇంతకంటే గొప్ప క్రియలను చేస్తాడు అని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అని యోహాను శుభవార్త 14వ అధ్యాయము 12వ వచనంలో ప్రభు పలుకుతున్నారు. కనుక ప్రార్థనా జీవితం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని ప్రతి ఒక్కరూ అనుదినము ప్రభువుతో సంభాషించటానికి, ప్రార్థన చేయటానికి, మెలకువగా ఉండి శోధనలను జయించి తద్వారా కష్టాలు, బాధలు, అలాగే పాప మన్నింపు పొందుకోవాలని ఈ యొక్క చిన్న వాక్యం ద్వారా తెలియచేస్తూ మనందరినీ పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున దేవుడు దీవించి కాచి కాపాడునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.